మా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా. మీ వారిని కూర్చోబెట్టి చేస్తున్నారా అని మా ఆడవాళ్ళందరికీ మెసేజ్‌లు పెడుతున్నాడు. ఒకసారి ఇలా పిలుస్తారా మీ ఆయన్ని? ₹1,00,00,000 సంపాదించి వస్తే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసింది. మా అమ్మననుకుంటానండి. దొంగతనానికి వచ్చే ముందు అన్నీ తెలుసుకొని రావాలయ్యా! మాకు ఈ నెల జీతాలు ఇంకా రాలేదు. పాపం కాళ్ళు నొప్పెడుతున్నాయి ఒత్తమన్నారంట చెవిటి మాలోకాన్ని. నాకు తొక్కమన్నట్లు వినపడింది డాక్టర్. 10 లక్షల నుంచి 10,000కి దిగొచ్చాం. అయినా సరే 10 పైసలు ఇచ్చేది లేదు. ఏం పిక్కుంటారో పిక్కోండి అంటున్నాడు మీ ఆయన. రోటి పచ్చడి లేకుండా ఆయనకి ముద్ద దిగదు. అలా అని నేనే చేస్తే ఎన్ని వంకలు పెడతారో. ఆ లాక్డౌన్ రోజులే వేరు గురు. హాయిగా ఇంటి పట్టునే ఉండి వంట చేసుకునే వాళ్ళం కదా. మీరు రావడం లేట్ అయిందని సోదెయ్యడానికి ఇప్పుడే వెళ్ళింది ఎవరింటికో. రాకెటు గాల్లోకి లేవగానే అదెవతో చప్పట్లు కొట్టి పైకి చూస్తూ చెయ్యి ఊపింది. ఎవతది? మీ అల్లుడు గారే నాన్న. ప్రతిసారి పండక్కి ఏ టీవీయో స్కూటరో కావాలని నీటుగా డ్రెస్ వేసుకొని మరీ అడుక్కోవడం ఏం బాలేదు. అందుకే ఈసారి ఇలా తీసుకొచ్చా. ఎలా ఉంది? బన్నీను కొత్తది వేసుకున్నారని ఇలాగే బజార్కి రావడం ఏం బాగుండదంటే వినరేమండి. నీ కంచిపట్టు చీర అందం నలుగురికి తెలియాలంటే ఇంతకంటే వేరే మార్గం ఏం లేదా కామాక్షి? పుచ్చకాయలకి కొసరివ్వడం సరిపడదమ్మా.